నమస్తే, వెల్కమ్ టు నేత్ర బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మన రొటీన్ అండి. ఆ మన గార్డెన్ లో హార్వెస్ట్ అయితే వచ్చేసిందండి. ఇవన్నిటిని కూడా చిక్కుడుగా ఎంత బాగుందో చూడండి. వీటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూసారా, ఇదైతే మనకి 2 లీటర్స్ వాటర్ క్యాన్ ఉంటుంది కదండి. దానికి ఇలా పెయింటింగ్ వేసి ఇలాగా మనకి ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టుకుంటే మన గార్డెన్ కి అయితే లుక్ చాలా బాగా వస్తుంది కదండి. మనకి గార్డెన్ లో అక్కడక్కడ నేను పెట్టుకున్నాను. ఒకసారి మీరు కూడా చూడండి. ఇక్కడ చూడండి, వైట్ టేబుల్ రోజెస్ ఎంత బాగున్నాయో. ఇలాంటివి పెట్టుకుంటే మన గార్డెన్ కి అందం వస్తుంది. అక్కడ వచ్చే మస్టర్డ్ ఎల్లో ఉంది, చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్ అయితే ఎర్లీ మార్నింగ్. ఇది వచ్చేసి ఆల్ టైమ్ చిక్కుడు అండి. ఇది లాస్ట్ ఇయర్ పెట్టాను, మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్క అండి, ఎంత బాగా వస్తుందో చూడండి. ఇక్కడ గింజ కూడా చాలా బాగా రెడీ అయిందండి. ఆల్ టైమ్ చిక్కుడు మనకి సమ్మర్ లో కూడా చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి వీటికి మనము వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తూ ఉండాలండి. పూత నిలబడడానికి అయితే పుల్ల మజ్జిగ స్ప్రే చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. మనకి దీనికైతే పెస్ట్, మనకి సాయిల్ లో సరిగా బలం లేకపోతేనే పెస్ట్ వస్తుందండి. నేనైతే అది చాలా బాగా తెలుసుకున్నాను. మనకి సాయిల్ కలిపి పెట్టుకున్నప్పుడు మంచి ఎరువు, ఇంకా మనకి ఆ జీవన ఎరువులు కనుక కలిపి పెట్టుకుంటే మన గార్డెన్ లో ఎప్పుడు కూడా హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా పూత, ఇవి వర్షాల వల్ల కొద్దిగా పూత అయితే రాలిపోయిందండి. కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఇంకా కొద్దిగా పూత అయితే రాలిపోయింది. చిన్న ప్లాంట్ ఏనండి, ఇంతే ఉంది, కానీ మనకి హార్వెస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ ఒక ప్లాంట్ ఉందండి. ఇది వచ్చేసి చెట్టు చిక్కుడు అండి. ఇది ఒకటే ప్లాంట్. ఇది కూడా లాస్ట్ ఇయర్దే. నేను అటు సైడ్ ఉంది కదా అని పట్టించుకోకుండా వదిలేసాను. దానికి ఎరువులు కూడా ఏమి ఇయ్యలేదండి. అంత లోపలికి ఉండేసరికి చెట్టు చూడు ఎలా అయిందో. అయినా సరే మనకి క్రాప్ అయితే వస్తుంది. ఇక్కడ ఇంకా చాలా పైకి అయితే కాయలు ఉన్నాయండి, అటు సైడ్ ఉన్నాయి. దాన్ని కూడా మనం హార్వెస్ట్ చేద్దాము. అయినా ఉండిపోయాయి. తీగ చూసారా, అక్కడ దాకా వెళ్ళిపోయిందండి. ఇక్కడ చూడండి, ఇది బుడమ దోసకాయ అంటారండి మా సైడ్ అయితే. మరి ఎంత బాగా మనకి మగ్గిపోయిందో చూడండి. ఈ టైంలో హార్వెస్ట్ చేసుకుంటే చాలా తియ్యగా ఉంటుందండి. నార్మల్ గా మనకు గ్రీన్ గా ఉన్నప్పుడు చేసుకుంటే మాత్రము చాలా చేదుగా ఉంటది. ఇది పచ్చడికైనా కర్రీస్కైనా చాలా బాగుంటుంది. ప్రజెంట్ మన గార్డెన్ లో ఒకటే వచ్చింది కనుక డైరెక్ట్ తినేసేయడమే అండి ఇదైతే. ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉందండి. ఇది ట్రయాంగిల్ షేప్ ప్లాంట్. ఇక్కడ చూస్తున్నారు కదా టబ్బు, ఇందులో ఒక మొక్క ఉంది. ఈ వర్షాలకు ఎంత గ్రీన్ గా ఎంత హెల్దీగా తయారవుతున్నాయి. దీంతో పాటు మనం ఇచ్చే ఎరువుల వల్ల ఎంత గ్రీనిష్ గా ఉందండి ప్లాంట్ అయితే. మన గార్డెన్ లో అయితే మనకి హార్వెస్ట్లు అయితే చాలా బాగా మొదలైపోయాయండి. మనకి మార్కెట్ లో ఎంతెంత ప్రైస్ ఉందో తెలుసు కదా. ఇలాగా మన గార్డెన్ లో పండించుకుంటే హెల్త్ కి హెల్త్ వస్తుంది మనకు. అలాగే ఎక్కువ అంతంత పెట్టి కొనాల్సిన అవసరం కూడా ఉండదు. చూసారు కదండి, మనకున్న చిన్న ప్లాంట్లకే ఎంత బాగా హార్వెస్ట్ వచ్చిందో. ఇక్కడ మనకి క్రీపర్లు అయితే చూడండి పై దాకా వెళ్ళిపోయినాయి. మొన్న పైకి రాలేదు కనుక టిప్ కట్ చేయలేదండి. ఇప్పుడు పై దాకా వచ్చేసినాయి కదా, ఇక్కడ టిప్ కట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కీరా అండి, ఎంత బాగా గ్రోత్ ఉందో చూడండి. ఇక్కడ మనకి 2 బీరకాయలు కూడా వచ్చేసాయండి. అయ్యో, ఇక్కడ చూడండి, కట్టెల సందులో ఉండిపోయి కట్టెల అచ్చులు కూడా పడ్డాయి మనకి.
ఇక్కడ మనకి మందారాలు కూడా ఉన్నాయండి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాము. మనకైతే మందారాలు అయితే విపరీతంగా పూస్తూనే ఉన్నాయండి. ఈ ప్లాంట్ కూడా మొత్తం ప్రూనింగ్ చేసేయాలి, చాలా హైట్ పెరిగిపోతుందండి ప్లాంట్ అయితే. నేను ప్రూనింగ్ చేద్దాం అనుకున్నా కుదరట్లేదండి, మొగ్గలు అయితే చాలా ఉంటున్నాయి. ఆ మొగ్గలు ఉండడం వల్ల నాకు ప్రూనింగ్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు. ఇదొక వెరైటీ అండి, బాగుంది కదా. ఇక్కడ ఇదైతే మనకి పోషకాల లోపం వల్ల ఇలా అవుతుందండి. ఇప్పుడైతే దీనికి మనం ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తే కనుక గ్రీన్ గా హెల్దీగా తయారైతాయి. ఆల్రెడీ ఒకసారి ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇచ్చానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఎల్లో ఇష్యూ ఉన్న ఆకులన్నీ కూడా గ్రీన్ గా అవుతున్నాయి. చూడండి, ఇక్కడ కూడా కొన్ని స్టార్ట్ అవుతున్నాయి గ్రీన్ అవ్వడానికి. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ కొన్ని వంకాయలు కూడా వచ్చేసాయి, వీటిని కూడా హార్వెస్ట్ చేసేద్దామండి. ఇప్పుడిప్పుడు కొద్దిగా కొత్త కొత్త చిగుర్లు చాలా బాగా వచ్చి మనకి క్రాప్ అనేది స్టార్ట్ అయిందండి. ఇక్కడ వైట్ అండి, మనము కొద్దిగా లాతగా ఉన్నప్పుడే తెంపుకోవాలండి, కర్రీ చాలా బాగుంటుంది. మనకి బయట మార్కెట్లో దొరికే కూరగాయలకి మన దగ్గర మనం పండించుకొని తినే కూరగాయలు అయితే చాలా తొందరగా మగ్గిపోతాయండి. బయట మార్కెట్లో కొన్ని అయితే అసలు మగ్గవు. లాస్ట్ హార్వెస్ట్ లో మీరు చూసే ఉంటారండి, గుత్తులుగా వచ్చిండే. మళ్ళీ కొన్ని స్టార్ట్ అయిపోయాయి. ఇవి లావ్ అవుతాయి ఇంకా, కానీ వీటి కాంబినేషన్ కావాలి కదండి కొద్దిగా, అందుకని వీటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ చూసారు కదండి మింటు ఎంత బాగా గ్రో అవుతుందో. ఇది మనము ఆకులు ముదిరే కొద్దీ కట్ చేసుకుంటేనే కొత్త కొత్త చిగుర్లు వచ్చి చాలా హెల్దీగా గ్రో అవుతుందండి. చాలా ఈజీగా పెరిగిపోతుంది మొక్క. చిన్న ఇలాంటి స్టెమ్ పెట్టినా సరే మనకు గుబూరుగా తయారవుతుందండి. ఎప్పటికప్పుడు అయితే మనము హార్వెస్ట్ చేస్తూనే ఉండాలి, అలా అయితేనే బాగా వస్తుంది. ఇదైతే కొద్దిగా సగం వరకు అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. మనం ఈరోజు పుదీనా పచ్చడి చేసేసుకున్నాము వీటితో. అయితే పుదీనా పచ్చడి అయితే హెల్త్ కి చాలా మంచిది కదండి, అందుకని ఒక సగం అయితే హార్వెస్ట్ చేస్తున్నాను, మిగతాది తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. మనకి ఎంత అవసరమో అంతే హార్వెస్ట్ చేసుకోవాలండి. మనం ఎక్స్ట్రాగా చేసుకొని బయట పడేయడం మంచిది కాదు కదా, మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కదండి. ఓకే, ఇది చాలండి ప్రస్తుతానికి. ఇదైతే తర్వాత హార్వెస్ట్ చేసేసుకుంటాను. చూసారు కదండి మన వీక్లీ హార్వెస్ట్ ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేత్ర వ్లాగ్స్.